ప్రభువైన దేవుడు ఏదైనా తోటను చూసుకోవడానికి మనిషిని అందులో ఉంచాడు. దేవుడు అతనితో, నీవు ఈ తోటలో ఏ చెట్టు పండైనా తినవచ్చు, కానీ మంచి చెట్టును తెలుసుకోవడానికి సహాయపడే చెట్టు పండు మాత్రం తినవద్దు, అది తింటే నీవు తప్పనిసరిగా చచ్చిపోతావని హెచ్చరించాడు. అయితే దేవుడు ఆదాముకు సాటి సహాయి అయిన హవ్వను తయారు చేశాడు. ప్రభువైన దేవుడు సృష్టించిన వాటిలో పాము చాలా యుక్తి కలది. పాము ఆ స్త్రీతో ఇలా అంది, దేవుడు ఈ తోటలో ఏ చెట్టు పండైనా తినవద్దని మీకు నిజంగా చెప్పాడా అన్నప్పుడు ఆ స్త్రీ ఇలా అంది, ఏ చెట్టు పండైనా మేము తినవచ్చు, కానీ ఆ మధ్యలో ఉన్న చెట్టు పండు మాత్రం తినకూడదు, దాన్ని కనీసం తాగలైనా తాగకూడదు, దేవుడు మాకు ఆజ్ఞాపించాడు, ఒకవేళ అలా చేస్తే మేము చచ్చిపోతామని అంది. అప్పుడు పాము, ఇది నిజం కాదు, మీరు చనిపోరు, ఆ పండు తింటే మీరు దేవునిలా అవుతారు అని దేవునికి విరోధంగా పాము మాట్లాడింది. అప్పుడు ఆ స్త్రీ ఆ చెట్టు పళ్ళు కొన్ని తిని మరికొన్ని తన భర్తకు కూడా ఇచ్చింది. ఆయన కూడా తిన్నాడు. వాటిని తిన్న వెంటనే వారు మంచి చెడు తెలుసుకొనగలిగారు. వంటి మీద బట్టలు లేవని తెలుసుకున్నారు. అక్కడ దొరికిన పెద్ద అంజూరపు చెట్టు ఆకును కుట్టుకుని వంటిని కప్పుకున్నారు.